మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్ర విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. వర్ష, ఇది తీసుకురామ్మా. తీసుకున్నా మామయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాము. వర్ష, ఎంతసేపు పెట్టాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకుంటా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. కనిపించకపోతే అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదవాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా పరిమళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డని కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకొని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చారు. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తన కన్న కళలోని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడేది మనం తిల్లబడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షేసి దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్.